నమస్తే. నేను లగచర్ల సురేష్. ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో పోలీసులే దొంగల్ని దొంగతనం చేయండి అన్నట్టుంది పరిస్థితి. ఎందుకు అంటే గత సోమవారం కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ పట్టణంలో ఒక ఇసుక లారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జమ్మలమడుగు నుంచి కొడంగల్ ఒక 60 టన్నుల ఇసుక తీసుకుని రావడం జరిగింది. అయితే కొడంగల్ పట్టణంలో ఉన్నటువంటి లారీ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో అసలు ఈ లారీకి పర్మిషన్ ఎట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా అక్రమంగా ఇసుక కొడతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ప్రశ్నించి ఇది అక్రమంగా తరలించిండ్రు కొడంగల్ పట్టణానికి అని చెప్పి పట్టుకొని కొడంగల్ పట్టణానికి సంబంధించిన ఎస్ఐ సత్యనారాయణ గారికి ఆ లారీని అప్పచెప్పడం జరిగింది. దాని మీద చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే సత్యనారాయణ గారు చేసిన పని ఏంటంటే లేదు ఈ లారీకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, దీన్ని వదిలేద్దామని చెప్పేసి వదిలేయడం జరిగింది. అయితే లారీ అసోసియేషన్ సభ్యులు ఏం చేసిరంటే ఆర్టీఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లేదు ఇది అక్రమంగానే తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి ప్రూవ్ చేసి ఆర్టీఓ గారికి ఇస్తే ఆర్టీఓ గారు ₹1,00,000 జరిమానా విధించి లారీని సీజ్ చేయడం జరిగింది. సత్యనారాయణ గారికి ఈ అక్రమంగా ఇసుక కొడుతున్నటువంటి ఈ అక్రమార్కుల మీద ఎందుకంత ప్రేమ? ఎందుకు లారీ ఓనర్ ఏమైనా డబ్బులు ఇస్తానడా, లేదంటే ఆ ఇసుక తెప్పించుకున్నటువంటి అక్రమంగా ఇసుక ఎవడైతే డంప్ చేసుకుంటున్నాడో వాడేమైనా డబ్బులు ఇస్తానడా, లేదంటే దాంట్లో నీకేమైనా పార్ట్నర్షిప్ భాగస్వామ్యం ఉందా అని నేను సత్యనారాయణ గారిని అడుగుతున్నా. అదేవిధంగా కొడంగల్ పట్టణానికి సంబంధించినటువంటి సిఐ గారిని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐ ఈ విధంగా ప్రవర్తిస్తా అంటే మీరు ఏ చర్యలకు డిమాండ్ చేసిండని చెప్పి సిఐ శ్రీధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కొడంగల్ నియోజకవర్గంలో బొమ్రాస్పేట్ మండలంలో అక్రమంగా ఇసుక కొడతా ఉన్నారని మీడియాలో రెగ్యులర్ కథనాలు వస్తూ ఉన్నాయి. కోస్గిలో వస్తూ ఉన్నాయి, దౌలతాబాద్లో వస్తూ ఉన్నాయి. కొడంగల్లో ఎస్కాట్లు పెట్టి ఇసుక కొడతా ఉన్నారు అనేది ఒక పక్క అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొడంగల్ అక్రమంగా ఇసుక వస్తూ ఉంది అని చెప్పేసి ఆరోపించట్లేదు. పట్టుకొని సాక్ష్యాధారాలతో మీకు అప్పగిస్తే పట్టుకున్న లారీని వదిలేస్తారా? దీనిపైన మేము డిఎస్పీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్పీ గారికి కూడా మేడం మీకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కొడంగల్ పట్టణానికి సంబంధించినటువంటి సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన మీద చర్యలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఎస్పీ గారు కూడా దీని మీద స్పందించాలి. కొడంగల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అక్రమంగా ఇసుక డంప్ చేసుకొని చక్కెర బుక్కినట్టు ఇసుక బుక్కుతూ ఉన్నారు, డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. నేను మీ అందరికి ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నా, రాబోయేది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం, మీ అందరి మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తాం ఖచ్చితంగా. ఈరోజు ఇసుక బుక్కుతూ ఉన్నారు, రేపు ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఊచలు లెక్క పెడతారు. నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా, ఇప్పటికైనా ఈ దందా మానుకోండి. ప్రకృతి వనరులని మీ స్వార్థం కోసం ఈ విధంగా వాడుకుంటే భవిష్యత్ తరాలకు ఏమిస్తారు? ఇసుక మీద బతకాలనేటువంటి దుర్బుద్ధి, దురాలోచన మీకు ఎందుకు వచ్చింది? మీరు తప్పు చేస్తూ ఉన్నారు, ఒక పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు సహకరిస్తూ ఉన్నారు. సత్యనారాయణ గారు పట్టించిన లారీని వదిలేసిండ్రంటే సత్యనారాయణ గారికి ఇందులో భాగస్వామ్యం ఉందని అనుకోవాలా, లేకపోతే డబ్బులు తీసుకొని వదిలేసాడు అనుకోవాలా, ఏమనుకోవాలి? సరే ఆయన తప్పు చేసిండు. ఇప్పటి వరకు సోమవారం నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారేమో ఎస్ఐ సత్యనారాయణ గారి మీద అని. ఇప్పటి వరకు తీసుకోలే. మేము ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, డిఎస్పీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇలా తప్పు చేస్తున్నటువంటి ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి లారీ ఓనర్ల మీద, అదేవిధంగా అక్రమంగా ఇసుక డంప్ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న వచ్చిన లారీ నంబర్ చెప్తా మీకు, AP39WE1346 అనే లారీ కొడంగల్ వచ్చింది. ఇది వాస్తవం కదా? సత్యనారాయణ గారు, మీరు పని చేస్తున్నందుకు ప్రభుత్వం మీకు శాలరీ పే చేస్తుంది కదా, మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు ఆ లారీని వదిలేయలేదని చెప్పండి. మీరు అక్రమార్కులతో కలిసి ఇదే విధంగా పనిచేస్తే కంపల్సరీ మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. సత్యనారాయణ గారు, భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మీ మీద చర్యలు జరగకపోతే కనుక ఖచ్చితంగా రాష్ట్రంలో మీరు ఎక్కడున్నా సరే మీ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయనే విషయాన్ని
నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను.